ఇక్కడ బొకెట్స్ రేట్ వచ్చి €3 to €5 అంటే మన ఇండియన్ కరెన్సీలో 300 to 500 అనమాట. అదే ఇండియాలో అయితే ఎన్ని మూరలు వచ్చేస్తే. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజిత వ్లాగ్స్. సో ఈరోజు వీడియోలో నేను నా వీక్లీ గ్రాసరీస్కి వెళ్ళిపోతున్నాను. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఐర్లాండ్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ కదా, సో ఈ గ్రాసరీస్ దగ్గరకు వచ్చేటప్పటికి అది కాస్ట్ అది ఎంత ఉంటుంది, అది ఎక్స్పెన్సివ్ చీపా అని చెప్పేసి. అండ్ ఆల్సో నేను లాస్ట్ టైం వీడియోలో కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి ఎంత ప్రైజెస్ అవుతాయి, ఎంత హై ఉంటుంది అని చెప్పేసి మొత్తం కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అండ్ ఈ వీడియోలో అలానే గ్రాసరీస్ కూడా 1 by 1 మీకు ఒక కంపారిటివ్ వీడియో లాగా, లైక్ ఇండియన్ కరెన్సీలో ఎంత ఉంటుంది, యూరో కరెన్సీలో ఎంత ఉంటుంది అని కంపేర్ చేసుకుంటూ మీకు ఒక వీడియో అయితే చేస్తున్నాను. ఈరోజు ఈ వీడియో అంతా కూడా గ్రాసరీస్ ఐటమ్ బై ఐటమ్ మీకు చూపించి కరెన్సీలో ఎంత డిఫరెన్స్ ఉంటుంది. మనకి ఇక్కడ డబ్లిన్లో అయితే ఎంత పడుతుంది, ఆనియన్ నుంచి ఇంకా అన్నీ కూడా ఫ్రోజన్ ఐటమ్స్ వరకు, నార్మల్ ఐటమ్స్ నుంచి అన్నీ కూడా 1 by 1 ఐటమ్ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ అది మన ఇండియన్ కరెన్సీలో ఎంత ఉంటుంది, ఎంత కన్వర్ట్ చేస్తే ఎంత అవుతుంది అనేది కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఐటమ్ వచ్చి కోకోనట్. ఆ కోకోనట్ చూడండి పక్క చిక్కిపోయింది. అండ్ అది రేట్ వచ్చి 79 cents, విచ్ మీన్స్ మన ఇండియన్ కరెన్సీలో ₹79. పైనాపిల్ అయితే ఇక తగ్గేదేలే, మన కరెన్సీలో €180 నుంచి €190 దాకా ఉంది. మ్యాంగో అయితే ఒక్కటి వచ్చి €1.49, విచ్ మీన్స్ ఒక ₹130 దాకా ఉంటుంది. బనానాస్ కూడా అంతే, డిఫరెంట్వి పెడతా ఉంటారు ఇట్లా బాక్సుల్లో. మేము ఎప్పుడు ఫన్ సైజ్ బనానాస్ తీసుకుంటాం, అదొక మన కరెన్సీలో ఒక ₹200 పడతాయి. అండ్ ఆఫ్టర్ దట్ మన ఆరెంజెస్ కేజీ వచ్చి 230. అండ్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ప్రైజెస్ కూడా డిఫరెంట్గానే ఉంటాయి ప్రతి దానికి కూడా. అవి ఈజీ పీల్ అని ఉంటాయి, నార్మల్ ఆరెంజెస్ ఉంటాయి. ఈజీ పీల్ అయితే మనకి 100 పడవచ్చు. ఆనియన్స్ సంగతికి వస్తే రెడ్ ఆనియన్స్ ఒక 100 పడితే వైట్ ఆనియన్స్ ఒక ₹120 అట్లా పడతాయి. ఇండియాలో ఆనియన్స్ మూడ్ని బట్టి ఫ్లక్చువేట్ అవుతుంది కదా, 30 ఉండొచ్చు లేదా డైరెక్ట్ 120 కూడా ఉండొచ్చు. ఇంకా ఆనియన్ మార్కెట్ అంటే ఈక్వల్ టు స్టాక్ మార్కెట్ అనే చెప్పచ్చు. క్యాబేజ్ ఒక్కటి వచ్చి ₹150 ఉంది మన దాంట్లో, మన కరెన్సీలో. ఇక ఎగ్ ప్లాంట్ గురించి చెప్పాలంటే, అంటే మన వంటల్లో కింగ్ అంటే బ్రింజాల్ అనే అంటారు కదా, వంకాయ ఒక్కటి వచ్చి ₹180 దాకా ఉంటుంది. ఒక్క వంకాయ వచ్చి, కాకపోతే ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి అలా అమ్ముతారు. ఇక జింజర్ గార్లిక్ విషయానికి వస్తే మన ఇండియాలో తీసుకుంటే ఈ ₹10 అట్లనే ఎన్ని మనం తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి జింజర్ ఒక్క అల్లం మొక్క వచ్చి ₹50 అంట. ఇక గార్లిక్ విషయానికి వస్తే ఇక చెప్పక్కర్లేదు, ₹100 ₹150 ఇట్లనే ఉంటాయి. అంటే మా ఇక్కడ యూరోపియన్ కరెన్సీలో, యూరో కరెన్సీకి వచ్చేసి €1, €1.5 అలా పడుతుంది. ఇంకా కొత్తిమీరకి వస్తే కనుక అది కూడా ₹100 ఖచ్చితంగా ఉంటుంది. ఏది పట్టుకున్నా 100 దాటకుండా లేదు కదా. ఇక్కడ రకరకాల టొమాటోస్ వస్తాయి, దాంట్లో చెర్రీ వైట్ టొమాటోస్, ఫన్ సైజ్ టొమాటోస్, చెర్రీ టొమాటోస్, చెర్రీ ప్లమ్ టొమాటోస్, ఆర్గానిక్ వైన్ టొమాటోస్, అండ్ ప్లమ్ టొమాటోస్, కాక్టైల్ వైన్ టొమాటోస్, బేబీ ప్లమ్ టొమాటోస్, సలాడ్ టొమాటోస్ అండ్ లూజ్ వైన్ టొమాటోస్, ఇట్లా రకరకాలు ఉన్నాయి కదా. దీంట్లో మేము ఎప్పుడు కూడా యూజ్ చేసుకునేది సలాడ్ టొమాటోస్. ఇవి మేము ఎప్పుడు యూజ్ చేసుకుంటాం, మ్యాక్సిమం 130 అనేవి కూడా. సో ఇది ఒకటి వచ్చేసి రేట్ మనకి మన కరెన్సీలో, అంటే ఐరిష్ కరెన్సీలో €1.29 అంటే మనకి 130. పొటాటోస్ కూడా అంతే, బిగ్ పొటాటోస్, స్మాల్ పొటాటోస్, స్వీట్ పొటాటోస్ ఇలా డిఫరెంట్గానే దొరుకుతాయి. కేజీ వచ్చి ఒక బిగ్ పొటాటో బ్యాగ్ వచ్చి €4 అంటే ₹400 ఖచ్చితంగా అవుతుంది. ఇక తర్వాత మాట్లాడుకోవాలంటే ప్యాన్లు. ఇక్కడ దొరికే ప్యాన్ రేట్లతో పోల్చుకుంటే మన ఇండియాలో 500 పెట్టి మనం కొన్న 5 ఏళ్ళు మంచి సాఫీగా వాడేస్తాము. ఆ ప్యాన్ రేట్ చూడండి €50, విచ్ మీన్స్ అక్షరాల 5,000.
అందుకే ఇండియా నుంచి ఎవరు వచ్చినా గమ్మున ఏవైతే అవసరం ఉంటాయో ప్యాన్లు అవన్నీ గిన్నెలు అవి తీసుకొచ్చేసుకోవడమే చాలా బెస్ట్ ఆప్షన్. అది కూడా మొదట్లో ఎవరైతే స్టార్టింగ్లో వస్తారో వాళ్ళకి ఇంకా బాగా యూజ్ అవుతాయి, ఇంకా ఎక్కువ బర్డెన్ అనిపించదు. ఇంకా తర్వాత విషయానికి వస్తే ఎగ్స్. అబ్రాడ్లో కోడిగుడ్లు ఈక్వల్ టు గోల్డ్ అని చెప్పచ్చు. ఇండియాలో ఒక ఎగ్ వచ్చి 6 రూపాయలు అయితే అబ్రాడ్లో ఒక ఎగ్ వచ్చి 18 రూపాయల లాగా ఉంటుందన్నమాట. ఏది పెట్టాలన్నా ఈవెన్ ఎగ్స్ కూడా ఒక ప్రీమియం బ్రాండ్ లాగా ఫీలింగ్ వచ్చేసిద్ది అనమాట. అండ్ తర్వాత సాసెస్, కెచప్, మాయో, చిల్లీ సాస్ అవన్నీ కూడా ఇక్కడ వాళ్ళు మనం పచ్చళ్ళు తిన్నట్టు ఇక్కడ సాసులు తింటారు. సాసెస్ అంటే మంచి పిచ్చి ఉంటుంది వీళ్ళకి. మనకి పచ్చళ్ళు అంటే ఎలానో వాళ్ళకి అంతే ఇక్కడ. అండ్ ఇంకా చికెన్ రేట్ వస్తే 5 euro to 7 euro పర్ కేజీ ఉంటుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 450 నుంచి 630 దాకా అవుతుందన్నమాట. ఫుల్ చికెన్ తీసుకోవాలంటే అంతే రేట్ పడుతుంది. నేను ఇక్కడ చికెన్ టైస్ తీసుకున్నా, అది మనకి మన ఇండియన్ కరెన్సీలో 300 దాకా అవుతుందన్నమాట. అండ్ పెరుగు విషయానికి వస్తే ఇక్కడ పెరుగు ఈ గ్రీక్ యోగర్ట్ ఏదైతే ఉందో మనకి ఇండియాలో దొరికినట్టు గడ్డ పెరుగులాగా ఉండవు, చాలా క్రీమీగా ఉంటుంది ఇక్కడ. అంటే ఇది ఒక సాస్ తింటున్నట్టు ఫీలింగే వస్తుంది. కానీ ఇండియన్ స్టోర్స్లో మనం గడ్డ పెరుగులు కూడా దొరుకుతాయి, ఇంకొంచెం ఎక్కువ రేట్ పెట్టుకుంటే మనకు అది దొరుకుద్ది. బట్ మోస్ట్లీ మేము యూజ్ చేసేది గ్రీక్ యోగర్ట్. అండ్ ఆఫ్టర్ దట్ మిల్క్ విషయానికి వస్తే లీటర్ పాలు 120, 130 దాకా ఉంటాయి. వెల్కమ్ టు ఫ్రోజన్ ప్రపంచం. ఏరియా అంతా కూడా ఫ్రోజన్. సో ఇక్కడ ఏరియాలో మొత్తం ఫ్రోజన్ మీట్, ఫ్రోజన్ ఐస్ క్రీమ్స్, ఫ్రోజన్ వెజిటేబుల్స్, ఫ్రోజన్ ఆల్రెడీ వండేసిన ఫుడ్ కూడా ఫ్రోజన్లో కావాలనుకుంటే అవన్నీ కూడా మనకి దొరుకుతాయి అన్నమాట. సో వెల్కమ్ టు ఫ్రోజన్ ప్రపంచం అగైన్. ఇక్కడ మనం లిడిల్ తీసుకున్న, ఆల్డీ తీసుకున్న, టెస్కో తీసుకున్న అన్నీ కూడా సూపర్ మార్కెట్స్ లాగే ఉంటాయి. మన ఇండియాలో మనం సూపర్ మార్కెట్కి వెళ్తే మనకి ప్రతిదీ కూడా దొరికిద్ది కదా, అంతే ఇక్కడ కూడా. ఫ్రెష్ ఫుడ్ నుంచి ఫ్రోజన్ ఫుడ్ దాకా అన్నీ కూడా దొరుకుతాయి. అండ్ ఇక్కడ ఈ ఫ్రోజన్ ఫుడ్లో ఐస్ క్రీమ్స్ ఒక్కటే ఉండవు, ఫ్రోజన్ వెజిటేబుల్స్ దొరుకుతాయి, అట్లనే ఫ్రోజన్ పిజ్జాస్ దొరుకుతాయి, ఫ్రోజన్ ఫ్రూట్స్ దొరుకుతాయి. అక్కడ బెర్రీస్ చూడండి, ఫ్రోజన్ బెర్రీస్ కూడా దొరుకుతాయి. అన్నీ కూడా ఫ్రోజన్లో కూడా అవైలబుల్లో ఉంటాయి. మనకి ఏది కావాలన్నా కూడా జస్ట్ ఓవెన్ చేసేసుకునేలాగా ఉంటాయి. కొన్ని మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు, కొన్ని జస్ట్ ఓవెన్ చేసుకుంటే చాలు. అలా చాలా ఫ్రోజన్ గ్రీన్స్ అన్నీ కూడా మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్నాను నేను ఇప్పుడు. అండ్ ఎక్కడికి వెళ్ళినా కూడా లిక్కర్కి మాత్రం ఒక సపరేట్ స్పాట్ ఉంటుంది అనమాట. సో అన్ని బ్రాండ్స్ ఏది కావాలంటే అది అన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయి. ఈ స్పాట్కి వస్తే మీకు ఏది కావాలంటే అదన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. అండ్ వాషింగ్ ఏరియా నుంచి కిచెన్ ఏరియా దాకా ఏ వస్తువులు కావాలన్నా అన్నీ కూడా మనకు అవైలబుల్లో ఉంటాయి. చిన్న చిన్న వస్తువులు కావాలన్నా లైక్ చాక్లెట్స్ కానివ్వండి, బిస్కెట్స్ కానివ్వండి, నూడిల్స్ కానివ్వండి, పాస్తావి కానివ్వండి, ఇంకా చెప్పాలంటే ఇంకేం కావాలన్నా కూడా లిడిల్లో అన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయి. ఇక్కడ వన్ ఆఫ్ ద కూలెస్ట్ థింగ్ ఏంటంటే కూల్ డ్రింక్ తీసుకుంటే ఎక్స్ట్రా డిపాజిట్, పెద్ద బాటిల్ అయితే 25 cents, చిన్న బాటిల్ అయితే 15 cents ఎక్స్ట్రా తీసుకుంటారు. కానీ అది రీఫండ్ అవుతుంది.
ఎలా అంటే ఇక్కడ కూల్ డ్రింక్ బాటిల్ని మిషన్లో పెడితే మనీ తిరిగి వస్తుంది అనమాట. ఏదైతే మనం డిపాజిట్గా పెట్టామో ఆ మనీ తిరిగి వస్తుంది. సో ఈ మిషన్ ఇప్పుడు చూపించబోయే మిషన్ని యూజ్ చేసి బాటిల్స్ అన్ని దాని లోపల వేసేస్తే అది స్కాన్ చేసి ఎంత డిపాజిట్ మనం రీఫండ్ తీసుకోవచ్చు అనే దాన్ని చూపించి అక్కడ నుంచి రిసిప్ట్ని కూడా మనకి ఎంత మనీ అయితే బ్యాక్ వచ్చిందో అదంతా ఇస్తుంది అనమాట. ఇక్కడ షాపింగ్ అంతా అయ్యాక ఆ రిసిప్ట్ చూపించి మనీ కావాలంటే మనీ అయినా తీసుకోవచ్చు, ఆర్ ఎల్స్ మనం షాప్ చేసుకున్న ఐటమ్స్ నుంచి డిస్కౌంట్ కావాలని ఇస్తారు. ఈ రోజు నేను చేసిన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియో చేయాలంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. కీప్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో యాజ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్.